నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విదేశ్ కన్సల్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు. నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సాయినాథ్ గారు, చాలా సందర్భాలలో మన స్టూడెంట్స్ కి సంబంధించి రకరకాల అపోహలు, ముఖ్యంగా పేరెంట్స్ కి ఒకలాంటి భయం, అంటే తమ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనే ఆశ చాలా మంది పేరెంట్స్ లో ఉంటది. కానీ రకరకాల ఆలోచనలు, రకరకాల ఉద్దేశాలు, అపోహలు, ముఖ్యంగా వీటి వల్ల ఒక అడుగు ముందుకేయాల్సింది బదులు 10 అడుగులు వెనక్కేస్తారు అలా ఒక టైంలో. బట్ ఇప్పుడు అది 100% అని నేను చెప్పను, ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాము, మనమే చాలా ఇంటర్వ్యూస్ మాట్లాడాము, చాలా డౌట్స్కి ఒక క్లారిటీ ఇచ్చేసాము. ఒక్క ఫోన్ కాల్ దూరంలో విదేశ్ కన్సల్ట్స్ ఉంటుంది, పంపిద్దాం, లేదు తర్వాత, ముందు అయితే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నా ప్లెజర్ అండి ఇదంతా. సో నాకు చాలా మంది చెప్తా ఉంటారు అనమాట, ఇది ఇలా మీరు చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అనేసి, విచ్ యాక్చువల్లీ లైక్ మోటివేట్స్ మీ టు డూ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడు యాక్చువల్గా ఏమవుతుందంటే, లైక్ మనకి జనరల్ గా ఆఫీస్లో కూర్చొని వచ్చిన వాళ్ళకి మాట్లాడడం వేరు, ఇలా చూస్తే మనకి రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ మీడియం ద్వారా వస్తుంది. కాబట్టి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు AHA TV ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ డూయింగ్ దిస్. యాక్చువల్ అంటే మనం వెళ్ళినా, అంటే మన పిల్లల్ని పంపించినా పంపించకపోయినా మిగతా చాలా మందికి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి కాల్ చేయండి అంటే అయిపోతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అమెరికా అంటే భయం లాంటి పరిస్థితి. అండ్ ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం కూడా, అక్కడ అంటే Jan 28 ఆ టైం వరకు యూనివర్సిటీస్ నుంచి లీవ్స్ కి వెళ్ళిన పిల్లల్ని యూనివర్సిటీస్ వెనక్కి వచ్చేసేయండి అని. సో అక్కడే ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత అక్కడ నో పార్ట్ టైం జాబ్స్ అట, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటుంటే ఒక టీమ్స్ పంపించి వెనక్కి రిటర్న్ పంపిస్తున్నారట. ఇంకా చదువుకోవడానికి పిల్లల్ని పంపించాలంటే ఇంకెంత భయం, ఇది ఒక టెన్షన్. అవును కాదు పక్కన పెట్టద్దాం, గ్రామాల వాళ్ళకి ఒక టెన్షన్గా ఉంటుంది. సరే అమెరికా వద్దు బాబా, ఎందుకు వచ్చింది ఇన్ని గొడవల మధ్య, మరి ఇంకేం కంట్రీస్ ఉన్నాయి, ఎక్కడ పంపిస్తే బెటర్, యుఎస్ లాంటి చదువు మనకి ఇంకెక్కడ వస్తుంది? సో దీనికి సమాధానం ఏం చెప్తారు? సో ఖచ్చితంగా అండి, మనకి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మమ్మల్ని అడిగే మెయిన్ ప్రశ్న వచ్చేటప్పుడు, ట్రంప్ వస్తాడని తెలిసినప్పటి నుంచి యూరోప్కి డిమాండ్ పెరిగిపోయింది. యూరోప్కి ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్లో ముఖ్యంగా ఆస్ట్రేలియా, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, యూకే అండ్ యుఎస్ తీసుకుంటే, వీటిలో ఏంటంటే ఏదో విధంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా ఒక చిన్న ఇదంతా ఉంది. బట్ యూరోప్లో ముఖ్యంగా వచ్చే జర్మనీ అండి. జర్మనీ దాని ఇంపాక్ట్ టువర్డ్ ది వరల్డ్ ఎలా ఉందంటే, ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో నెంబర్ 1 కంట్రీ, జాగ్రఫికల్గా తెలంగాణ కంటే కొంచెం పెద్ద కంట్రీ. ఆ చిన్న కంట్రీ ప్రపంచంలో 3rd ఇండస్ట్రియలైజ్డ్. ఇప్పుడు అమెరికా మేడ్ ఇన్ అమెరికా అని చెప్పి ఇప్పుడు తను అన్ని అమెరికాలో తయారు చేయాలంటున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు. సో వీళ్ళ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ కూడా ఇప్పుడు అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ సర్ప్లస్ మామూలుగా ఒక 70 బిలియన్ 80 బిలియన్ ఉంటే, వీళ్ళది 160 బిలియన్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ ఉన్నారు జర్మనీ. సో విచ్ ఇస్ యాక్చువల్లీ లైక్ హైయెస్ట్ అమాంగ్ ద వరల్డ్. అంటే వీళ్ళ ఎక్స్పోర్ట్ కెపబిలిటీస్ ఎక్కువ, దాని ద్వారా వీళ్ళకి వచ్చే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. తర్వాత మూడో విషయం వచ్చేప్పటికి ఏంటంటే, అక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఈ అమెరికాలో గన్ కల్చర్ ఇలాంటిది ఉండదు. తర్వాత పార్ట్ టైం జాబ్స్ ఫెసిలిటీస్, ఇవాళ మనం ఒకటి కాదు యాక్చువల్గా ఏ విధంగా చూసుకున్నా కూడా ఈరోజు అమెరికాకి ధీటుగా ఆర్ అమెరికా కంటే మెరుగ్గా మనకి జర్మనీ అనేది డెఫినెట్గా ఒక బెటర్ ఆప్షన్గా ఈరోజు చాలామంది స్టూడెంట్స్కి స్టాండ్ అయింది. దాని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మన పిల్లలు అక్కడికి వెళ్ళాలి అంటే, యుఎస్ అంటే అందరికి అర్థమైపోయింది, అక్కడ స్టడీస్ చాలా బాగుంటాయి. మరి జర్మనీలో మన పిల్లల్ని పంపించితే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి, మనకి ముఖ్యంగా ఏంటంటే ఎంప్లాయబిలిటీ ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ దే అటైన్. అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ చదువుకున్న చదువులే మీకు ఉపయోగపడతాయి నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్స్ తెచ్చుకోవడానికి. కాబట్టి ఇక్కడ జర్మనీలో ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ దాదాపు 367 పబ్లిక్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, అంటే గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. వీటిలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఒక యూనివర్సిటీ గొప్ప కాదు, ఒక యూనివర్సిటీ తక్కువ కాదు. ఇవన్నీ కూడా మన ఐఐటీస్కి ధీటుగా ఆర్ ఐఐటీస్ కంటే బెటర్ ర్యాంకింగ్లో ఉంటాయి. సో ఈ పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత బాగుండే కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. బేసిక్గా యూనివర్సిటీలో వాళ్ళ దగ్గర ఉన్న ల్యాబ్స్ కానివ్వండి, ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. రెండో థింగ్ ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. యూరోప్ మొత్తం కూడా ఒక స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫామ్ చేశారు, విచ్ ఇస్ కాల్డ్ బొలోనియా ప్రాసెస్. దాని ప్రకారంగా ఏంటంటే ఒక మాస్టర్స్ ఎడ్యుకేషన్ 3 సెమిస్టర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ లాస్ట్ 1 సెమిస్టర్ ఫర్ ఇంటర్న్షిప్. సో ఇలా వీళ్ళు 2 ఇయర్స్ మాస్టర్స్లో వాళ్ళకి తెలియకుండానే ఒక 6 నెలలు ఒక కంపెనీలో జాబ్ చేయాలి. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళు జర్మన్ కంపెనీలో ఒక 6 నెలలు వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఆటోమేటికలీ లోకల్ వర్కింగ్ ఎటిక్వెట్స్ కూడా వాళ్ళకి అర్థమైపోతాయి. అంటే ఎంప్లాయర్తో ఎలా ఉండాలి, మేనేజర్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకుంటారు. సో తద్వారా వీళ్ళకి ఏంటంటే జాబ్ వెతుక్కునేటప్పుడు కొత్తతనం ఏమి ఉండదు. అంటే బేసిక్గా ఆల్రెడీ ఒక 6 నెలల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి ఫ్రెషర్కి తేడా ఉంటుంది. సో ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక పార్ట్గా ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ కూడా మొత్తం ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్.
అంటే మనకి ఇండియాలో ఏంటంటే మనం చాలా మటుకు థియరిటికల్ పార్ట్లో ఎక్కువ కవర్ చేస్తూ ఉంటాం. అక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్గా వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ అంటే చేస్తారు. స్టూడెంట్స్ ని ఇన్వాల్వ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చదువుతున్నారు, దాని రియల్ అప్లికేషన్ ఏంటనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు. సో దట్ ఏంటంటే వాళ్ళు చదివింది ఎందుకు, దాని ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు తెలుసుకున్నప్పుడు వాళ్ళ ఎడ్యుకేషన్ని ఆబ్వియస్లీ జీవితంలో ఉపయోగపడడానికి దాన్ని వాడతారు. సో దాని ద్వారా ఏంటంటే ఎంప్లాయబిలిటీ పెరుగుతుంది. సో మెయిన్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనం కంపేర్ చేస్తే యుఎస్ కంటే కూడా బెటర్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం జర్మనీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత జర్మనీలో ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్తో పాటుగా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే జర్మనీలో అందరికీ పబ్లిక్ యూనివర్సిటీ వస్తుందని చెప్పలేము. అయితే ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏంటంటే దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే డిఫరెన్స్ ఉంటుందా పబ్లిక్ అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ కి అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కి డిఫరెన్స్ ఏంటి మరి? ముఖ్యమైన డిఫరెన్స్ ఉంది, అది చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే మనకి పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ జర్మనీ ట్యూషన్ ఫీజు వచ్చేసి మనకి 0 నుంచి 500 euros పర్ సెమిస్టర్. ఓకే, మన కరెన్సీ ఎంత పడుతుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ నుంచి 45,000 రూపీస్ పర్ ఎవ్రీ 6 months. అంటే 2 years మాస్టర్స్ 1,60,000 రూపాయలు అయిపోతుంది. బెటర్ కదా. అబ్వియస్లీ అందుకని కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సో జర్మనీలో ఏంటంటే మినిమం మనకి 75% బ్యాచిలర్స్లో అటైన్ అయితే విచ్ ఇస్ 3 out of 4 స్కేల్ ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పబ్లిక్ యూనివర్సిటీస్కి విదేశ్ కన్సల్స్ అప్లికేషన్స్ చాలా కొన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నాము. కాబట్టి వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్స్పర్టీస్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద రైట్ యూనివర్సిటీస్ ఫర్ ద రైట్ స్టూడెంట్. కాబట్టి ఒకసారి మాకు అప్రోచ్ అయినప్పుడు ఆ ప్రొఫైల్కి తగ్గట్టుగా వాళ్ళకి పబ్లిక్ యూనివర్సిటీ బాగుంటుందా, ప్రైవేట్ యూనివర్సిటీ బాగుంటుందా. ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీ కూడా దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఒకవేళ మీరు మాస్టర్స్ ఇన్ డేటా సైన్స్ ఒక పబ్లిక్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి, ప్రైవేట్ యూనివర్సిటీ చదివిన వాళ్ళకి ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ దే గెట్ ఈస్ బోత్ ఆఫ్ ద సేమ్ లెవెల్ అండ్ స్టాండర్డ్. ఆ తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్లో కూడా ఏంటంటే మనకి ఎంట్రీ రిక్వైర్మెంట్లో కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. అంటే ఇక్కడ 75 కట్ ఆఫ్ బదులు ఇక్కడ వచ్చేప్పటికి 55 అబవ్ ఉన్నా కూడా మనం అడ్మిషన్ చేయొచ్చు. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వన్స్ దే గెట్ ద స్టడీస్ డన్, ఈ 2 years మాస్టర్స్ ఎక్కడైనా కూడా సేమ్గా అవుతుంది. కాకపోతే పబ్లిక్ యూనివర్సిటీలో వాళ్ళు తక్కువ డబ్బులు కడతారు, ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళు దాదాపుగా మనకు ఒక 7,000 euros నుంచి 10,000 euros వరకు పర్ ఇయర్ ఫీజు ఉంటుంది. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక 14 లక్షల్లో 2 years మాస్టర్స్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీలో 10 లక్షల్లో కూడా అయిపోతుంది జర్మనీలో. సో అంత తక్కువ కాస్ట్లో వాళ్ళు మాస్టర్స్ చేయగలుగుతున్నారు. అది చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే 18 నెలలు ఆ దేశంలోనే ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఇస్తారు. సో 18 months పోస్ట్ స్టడీ వర్క్ అంటే చక్కగా వాళ్ళు ఆ టైంలో అక్కడ జాబ్ వెతుక్కోవడము, అక్కడి నుంచి వాళ్ళు లోకల్గా ఎంబైబ్ అవ్వడము ఇది జరుగుతుంది. అయితే చాలామంది ముఖ్యంగా జర్మనీ అంటే అపోహ ఏంటంటే జర్మనీ అంటే జర్మన్ లాంగ్వేజ్ కదా, మనకు రాదు కదా. అది నిజమే. అందుకోసమే ఈ ఎలిజిబుల్ క్రైటీరియాలో ఖచ్చితంగా లాంగ్వేజ్ రావాలా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటారు. డెఫినెట్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఇక్కడ కూడా అమెరికా మాదిరిగా IELTS ఆర్ టోఫెల్ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉంటే చాలు. ఓకే, GRE అవసరం లేదు, GMAT అవసరం లేదు. అంటే మనకి మ్యాథమెటికల్ ఎబిలిటీ ఏం చెక్ చేయరు, ఓన్లీ ఇంగ్లీష్ వచ్చా లేదా. ఎందుకంటే మన జర్మనీ ఎలాగ రాదని వాళ్ళకి తెలుసు. సో మనం చేసే ప్రతి యూనివర్సిటీ కూడా ప్రోగ్రామ్ 100% టాట్ ఇన్ ఇంగ్లీష్. కాబట్టి మనకు IELTSలో రాసినట్లయితే 5.5, 6 నుంచి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అంటే అతి తక్కువ IELTS ఆర్ టోఫెల్ దాంతో మన ఎలిజిబిలిటీ మనం కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఏంటంటే ఈ ఇంకొకటి జర్మన్ లాంగ్వేజ్తో అసలు సంబంధమే లేదు డ్యూరింగ్ ద మాస్టర్స్. అయితే వెళ్ళిన తర్వాత ప్రతి యూనివర్సిటీలో కూడా ఫస్ట్ 6 months వాళ్ళు ఎడ్యుకేషన్తో పాటు 6 months జర్మన్ లాంగ్వేజ్ ఫర్ ఫారినర్స్ అని వాళ్ళే ఒక ట్రైనింగ్ ఇస్తారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే 6 months వీళ్ళు లాంగ్వేజ్ నేర్చుకుంటూ సైమల్టేనియస్గా ఆ లోకల్స్తో వీళ్ళు మాట్లాడుతూ పార్ట్ టైం జాబ్ చేస్తూ దిల్ గెట్ ద గ్రిప్. సో 2 ఏళ్ల తర్వాత వాస్తవానికి జర్మన్ అనర్గళంగా మాట్లాడే లెవెల్కి వెళ్తారు. ఆ తర్వాత ఇంకో 1.5 year వాళ్ళకి జాబ్ సర్చ్ టైం ఉంటుంది. కాబట్టి బై దట్ టైం ఆల్ ద స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చక్కగా జర్మన్ మాట్లాడగలుగుతున్నారు. అండ్ చాలా జాబ్స్కి ఏంటంటే జర్మనీలో మెయిన్ సిటీస్లో ముఖ్యంగా భాషాపరంగా ఇంగ్లీష్ నడుస్తుంది. కాబట్టి కంపల్సరీ కాదు, కానీ నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. మంచిది. ఒక లాంగ్వేజ్ మనకి యాడ్ అయితే బెటర్ కదా. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఈ యూనివర్సిటీస్ అంటే చాలా అంటే సర్టిఫైడ్ యూనివర్సిటీస్ కాదు, దానికి ఒక ర్యాంకింగ్ లేదు, ఇలా రకరకాల మాటలు వింటూ ఉంటాం. మరి ఆ యూనివర్సిటీస్ గురించి ఏం చెప్తారు? సో అదే అండి, ఇక్కడ యాక్చువల్లీ మనకి ఏమవుతుందంటే జర్మనీలో అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే జర్మన్ డిగ్రీ ఒక యూనివర్సిటీ ఇస్తుంది అంటే జర్మన్ గవర్నమెంట్ ఏంటంటే మా దేశం స్టాంప్ వాడి జీవితాంతం ఇస్తున్నాము అని వాళ్ళు భావిస్తారు. సో యువర్ జర్మన్ క్వాలిఫైడ్ సిటిజన్ స్టూడెంట్, యువర్ జర్మన్ డిగ్రీ హోల్డర్, యువర్ జర్మన్ అలుమ్నాయ్ అనే వర్డ్ మీకు ఇస్తున్నారు అంటే వాళ్ళంత క్రెడిబిలిటీ చూసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు.
అంటే ఇక్కడ లిటరల్గా ఏంటంటే ఏపీఎస్ అనే వెరిఫికేషన్ సిస్టమ్ ఒకటి ఉంది. ఇండియన్స్ ఎవరైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనం ఇప్పటివరకు చదువుకున్న డాక్యుమెంటేషన్ అంతా కూడా మనం ఢిల్లీ ఎంబసీ ద్వారా మనం 18,000 రూపాయలు కట్టి మనం వెరిఫై చేయించుకుంటాం. ఇది మేము చదువుకుంది అన్ని జెన్యున్గా చదువుకుందామని. వాళ్ళ 18,000 తీసుకుని వాళ్ళ సంబంధిత యూనివర్సిటీ తోటి ఇండియాలో వెరిఫై చేసుకుని వాళ్ళ గుడ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఇస్తారు, విచ్ ఇస్ వెరీ క్లియర్లీ ఎవిడెంట్ దట్ స్టూడెంట్ ఈస్ ఎ జెన్యున్ స్టూడెంట్, నాట్ ఏ ఫేకీ వన్. ఆ తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ కంపల్సరీ దట్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ దే హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అక్కడ వెళ్ళాక నాసి రకం చదువులు దొరకదు కాబట్టి ఆబ్వియస్లీ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ గుడ్. అదే కదా మనకు కావాల్సింది కూడా ఎస్. ఎందుకంటే మనం ముఖ్యంగా ప్రొఫెషనల్ జాబ్స్ రావాలంటే అండి ఈ రోజున టెక్నికల్ స్కిల్స్ లేకపోతే ప్రొఫెషనల్ జాబ్స్ చాలా కష్టం. సో ఇక్కడ ఏదైతే ఎడ్యుకేషన్ కరికులం ఉందో ఈ కరికులం వరల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏఐ ఉంది. ఏఐలో చూస్తే ప్రతి 2 నెలలకు టెక్నాలజీ మారిపోతుంది. ఇప్పుడు మొన్నటి దాకా మనం ఏమనుకున్నామంటే యాక్చువల్గా చాట్ జీపీటీ అసలు విచిత్రం వింత అనుకున్నాం, ఆ తర్వాత ఓపెన్ ఏఐ అనుకున్నాం. ఇప్పుడు డీప్ సీక్ వచ్చేటప్పుడు వెంటనే అంటే ఒక విచిత్రమైన పేరు వస్తుంది, దాన్ని మనం అవగాహన చేసుకుని అవునని అనుకునే లోపు ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది, దాన్ని తెలుసుకునేసరికి ఇట్లా. సో ఇది ఒక ఎమర్జింగ్ టెక్నాలజీస్ నడిచే రోజులు ఇవి. కాబట్టి ఇలాంటప్పుడు ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ కరికులం కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. అంతేగాని ఇప్పుడు కూడా మనం ఇంకా జావా నేర్చుకో .NET నేర్చుకో అంటే కొంచెం కష్టం. ఇప్పుడు అదే ప్రాబ్లం కూడా. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు టెక్నాలజీ పరంగా సబ్జెక్ట్ పరంగా అప్డేట్ అయిపోతుంది. మరి జర్మనీలో కోర్సెస్ చేస్తే మనం ఇండియాలో వచ్చి బతకాలనుకుంటున్నాం అనుకో, అది ఇక్కడ మనం చేసుకోవచ్చా? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ కరికులం వాళ్ళు ఎవ్రీ సెమిస్టర్ అప్డేట్ చేస్తారు. సో ఎవ్రీ సెమిస్టర్ అంటే మీరు జాయిన్ అయ్యేటప్పుడు టెక్నాలజీ ఒకటి ఉంటుంది, అది నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేటప్పుడు మారుతుంది కదా, ఆ మారిన సెమిస్టర్నే టెక్నాలజీనే మీకు నేర్పుతారు. బికాస్ దే డూ యాజ్ పర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. కాబట్టి మీరు ప్రెజెంట్గా ఉన్న ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఆర్ నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే టెక్నాలజీ గురించి మీరు అక్కడ చదువుకుంటారు. కాబట్టి అది వరల్డ్ వైడ్ ఎక్కడైనా కూడా జర్మన్ టెక్నాలజీ దట్ ఈస్ హౌ యాక్చువల్లీ దే స్టాండ్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి వెన్ యూఆర్ లెర్నింగ్ ఇట్ ఫ్రమ్ మాస్టర్ యూ ఆర్ డెఫినెట్లీ గెటింగ్ ఎ బెటర్ నాలెడ్జ్. ఓకే. సో ఈ కోర్సెస్ వల్ల కూడా మనం ఇబ్బంది పడక్కర్లేదు అంటే ఏ కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ? సో కోర్సెస్ విషయం వచ్చేటప్పుడు బేసిక్గా చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే జర్మనీ అంటే మెకానికల్గా బాగుంటుంది అంతేగాని మిగతాది కాదు అని. కానీ వాస్తవానికి ఒక మెకానికల్ ఎగ్జాంపుల్ ఒక ఆడీ కానీ బెంజ్ కానీ తీసుకుంటే అది మెకానికల్ ఎక్సలెన్స్ కొంతవరకు అని చెప్తాను. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఎక్సలెన్స్ అది, ఆ తర్వాత కంప్యూటరైజ్డ్ అంటే మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఈ రోజు మనం కార్ జస్ట్ రిమోట్ ద్వారా ఆన్ చేయొచ్చు, కార్ ముందుకి వెనక్కి జరపచ్చు, ఇదంతా ప్రోగ్రామింగ్, ఆటోనమస్ డ్రైవింగ్, ఏఐ ఇవన్నీ ఎంబెడ్ చేసేటప్పటికి ఒక టెక్నాలజీ ఒక్క మెకానికల్ దగ్గర అయిపోలా. టెక్నాలజీ మెకాట్రానిక్స్కి వెళ్ళి మెకాట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ ఇంబైడ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ టెలికమ్యూనికేషన్లోకి వచ్చి అవన్నీ ఆఖరికి కంప్యూటర్ సైన్స్లోకి వచ్చి ఇవన్నీ మార్కెట్ చేయడానికి మళ్ళీ మేనేజ్మెంట్ వాళ్ళు కావాలి. కాబట్టి ఒక జర్మనీ ఇంత పెద్ద హెల్దీ ఎకానమీ సిస్టంలో ఇట్ ఈస్ నాట్ వన్ పర్టికులర్ ఫీల్డ్ విచ్ ఇస్ ఇన్ డిమాండ్. సో ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక లైఫ్ సైన్స్ ఫీల్డ్స్, బయోటెక్నాలజీ ఆర్ బీ ఫార్మసీ ఆర్ యూసీ ఎనీ ఆఫ్ ద బయాలజీ, కెమిస్ట్రీ ఫీల్డ్స్, అక్కడి నుంచి మళ్ళీ ఫిజిక్స్, ఆ తర్వాత క్వాంటమ్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ దగ్గర నుంచి తర్వాత దెన్ కంప్యూటర్ సైన్స్లో ఆల్ డిఫరెంట్ ఫీల్డ్స్, తర్వాత దెన్ మెకానికల్, ఎలక్ట్రికల్ ఎవ్రీ ఫీల్డ్, అక్కడి నుంచి మేనేజ్మెంట్ ఇవన్నిటిని మానిటర్ చేసేవాళ్ళు, మళ్ళీ ఇక్కడ నుంచి అకౌంటింగ్, ఫినాన్స్. సో ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ డిమాండ్ ప్రొవైడెడ్ యూ ఆర్ బెస్ట్ అట్ ఇట్. సో మనం ఏ ఫీల్డ్లో ఉన్నామని ఆ ఫీల్డ్ గొప్ప అని కాదు, ఉన్న ఫీల్డ్లో మనం బెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా అవకాశాలు మనం వెతుక్కుంటూ వస్తాయి. సో ఆ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇవ్వడానికి అక్కడ యూనివర్సిటీస్ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అక్కడ వెళ్ళి ప్రాపర్గా చదువుకుంటే చాలు. అండ్ చాలా మంది అంటే మనం ఎవరైనా సరే ఫారెన్ వెళ్ళి చదువుకునేటప్పుడు అక్కడ స్కాలర్షిప్స్ ఎట్లా ఉంటాయి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా ఉంటుంది, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా లేదా, చేసుకుంటే ఎంత సంపాదించుకుంటాం? ఎందుకంటే ఇక్కడ నుంచి పేరెంట్స్ పంపించడం వరకు ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదో ఒకలాగా ఎర్న్ చేసుకుంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు కదా. రైట్. సో ఇప్పుడు నేను చెప్పినట్లండి ఇందాక ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా అక్కడ గవర్నమెంట్ సబ్సిడైజ్డ్ ఉంటుంది ఒకవేళ మన పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీలో వస్తే. సో వాస్తవానికి మనం పెట్టే ఖర్చు పెద్దగా ఏమి ఉండదు. సో అది కాకుండా మళ్ళీ ఏంటంటే మన స్టూడెంట్ 24 hours per week పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. సో 24 per week, అది కూడా అమెరికా లాగా బయట గ్యాస్ స్టేషన్లో చేయొద్దు, మెక్డానల్డ్స్లో చేయొద్దు ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. సో మీరు పూర్తి జర్మనీలో ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, విత్ ఇన్ క్యాంపస్ ఆర్ అవుట్ సైడ్ క్యాంపస్, బోత్ ఆర్ లీగల్. కాబట్టి అక్కడ పర్ అవర్ వచ్చేటప్పటికి 10.5 euros per hour ఇస్తారు. సో యావరేజ్గా వీళ్ళకి మంత్లీ ఒక 800 to 1000 euros ఎర్న్ చేస్తారు. దాంట్లో వీళ్ళ ఎక్స్పెన్సెస్ ఒక 500-600 పోయినా స్టిల్ దే హ్యావ్ సఫిషియంట్ సేవింగ్స్ వైల్ డూయింగ్ ద పార్ట్ టైం. ఆ తర్వాత మనకేంటంటే ఒకవేళ ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినా కూడా పార్ట్ టైం ఎలిజిబిలిటీ సేమ్ ఉంటుంది.
సో ఇక్కడ ఫీజు వచ్చేప్పటికి ఇంతకుముందు నేను చెప్పినట్లు ఒక 10 లక్షల నుంచి 14 లక్షల మధ్యలో ఉంటుంది. ఓకే. అది అమెరికాలో మనం తీసుకున్నట్లయితే అక్కడ ఒక సంవత్సరం ఫీజే దాదాపు సగటున మనకి 18 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో ఉంటుంది. సో అక్కడ ఒక సంవత్సరం ఫీజులో ఇక్కడ చక్కగా 2 సంవత్సరాలు చదువు అయిపోతుంది. దట్టు స్టాండర్డ్ యూనివర్సిటీస్, అది కూడా నేను ప్రైవేట్లో కూడా చెప్తాను, నేను పబ్లిక్లో వస్తే ఇంకా మన అదృష్టం. సో విదేశ్ కన్సల్టెన్సీలో ఏంటంటే మేము వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా చూసుకుని వాళ్ళ పబ్లికా ప్రైవేటా దానికి ఏదైతే మనకు అవకాశం బెటర్గా ఉంటుంది, ఒకవేళ ప్రొఫైల్ బట్టి కరెక్ట్ బార్డర్లో ఉన్నప్పుడు 2 కలిపి చేయడం, అలా మనం వర్కౌట్ చేసి వీ విల్ డూ ఇట్. అండ్ ఆల్రెడీ మీకు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఆ ప్రొఫైల్ చూడగానే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంత దూరం వెళ్ళి చదువుకునేది, జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి, అక్కడే ఉండి సెటిల్ అయిపోవాలని కొంతమంది అనుకోవచ్చు, లేదు మా దేశానికి మేము వచ్చేస్తాము మా పని మేము చేసుకుంటాం అనుకోవచ్చు. మరి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయా, అక్కడ ప్లేస్మెంట్స్ అయితే ఎలా ఉంటాయి? సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏంటంటే 2 years మాస్టర్స్ అయిపోయిన తర్వాత వీళ్ళకి 18 months పోస్ట్ స్టడీ వర్క్ ఇస్తారు. ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్ళినట్టయితే 3 years బ్యాచిలర్స్ ఉంటుంది. ఆ తర్వాత కూడా వీళ్ళకి 18 months పోస్ట్ స్టడీ, అంటే 1.5 year అక్కడ ఆ దేశంలో ఉంటూ ఉద్యోగం వెతుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో 1.5 yearలో యూజువల్గా ఈజీగా పార్ట్ టైం జాబ్, ఫుల్ టైం జాబ్ తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ H1B లాగా లాటరీ సిస్టమ్ ఇవ్వాలని లేదు. ఓకే. మీకు ఏదైనా ఒక కంపెనీలో ఫుల్ టైం జాబ్ వస్తే విచ్ కుడ్ బి రిలేటెడ్ యువర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీస్ ఆర్ నాట్, మీకు ఒక కంపెనీ వాళ్ళు ఫుల్ టైం 40 hours per week కాంట్రాక్ట్ ఇస్తే ఆటోమేటిక్గా అక్కడి నుంచి మీకు వర్క్ వీసా ఎక్స్టెండ్ అవుతుంది. ఇలా ఆ దేశంలో ఒక 5 సంవత్సరాలు ఉంటే వర్క్ వీసా మీద, 5 కూడా అంతకుముందు రూల్ ఇది. అండ్ ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే ఓన్లీ 3 years ఫుల్ టైం వర్క్ చేస్తే పిఆర్ వస్తుంది. పిఆర్ వచ్చేస్తుంది. ఎస్, సూపర్ కదా. మనం యుఎస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, యుఎస్ మమ్మల్ని రానివ్వట్లేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. అసలు అక్కర్లేదు. ఎందుకంటే యుఎస్ లో మనకి ఏమవుతుందండి, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావాలంటే వాస్తవానికి ఈ రోజు 100 సంవత్సరాలు పట్టే టైం అవును యావరేజ్గా గ్రీన్ కంట్రీ ప్రకారం చూసుకుంటే. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది ప్రస్తుత అనిశ్చిత సిచ్యువేషన్స్లో ఈరోజు అందుకని జర్మనీకి చాలా ఆదరణ పెరుగుతోంది. అండ్ జర్మనీ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉండింది. అయితే ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఏంటంటే అవేర్నెస్ లేక, చాలా కన్సల్టెన్సీకి అది ప్రాసెస్ తెలియక, అలా చాలా కారణాల చేత దాన్ని ఒక మనము నెంబర్ 2గా పెట్టుకుందాం. నెంబర్ 1 వాజ్ ఆల్వేస్ యుఎస్ఏ, బట్ ఇప్పుడు ఏంటంటే జర్మనీ ఈస్ ఎమర్జింగ్ యాజ్ నెంబర్ 1 డెస్టినేషన్ ఫర్ ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్ ఆర్ ఇండియన్స్ to go and have the quality of life and settlement there. రైట్. అంటే ఎవ్రీ టైం మనం మాట్లాడుతూనే ఉంటాం. ఒకవేళ ఈ వీడియోనే కనుక ఫస్ట్ టైం చూసారనుకోండి, వాళ్ళకి కూడా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు చాలా మందికి రకరకాల డౌట్స్కి మీరు ఒక క్లారిటీ ఇచ్చేసారు. బట్ ఇంతకుముందు మీరు ఒక మాట మాట్లాడారు, వాళ్ళ ప్రొఫైల్ చూసి ఇది గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీసా, మేము సెగ్రిగేట్ చేస్తాము, 2 కలుపుతాం. సో డిఫరెంట్ క్రైటీరియాస్ అవసరం. మాకు నాలెడ్జ్ ఉంటే సరిపోదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలియాలి. సార్ మరి విదేశ్ కన్సల్టెన్సీ ద్వారా మీరు ఎట్లా సర్వీసెస్ ఇస్తున్నారు? సో విదేశ్ కన్సల్టెన్సీ మేము ఫాలో అయ్యేది ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ యాక్చువల్గా వీ విల్ బి ఫస్ట్ కెరీర్ కౌన్సిలర్, దానే స్టడీ అబ్రాడ్ కన్సల్టెంట్. సో కెరీర్ కౌన్సిలింగ్లో ఏంటంటే ఫస్ట్ మేము చూసేది అలా ప్రొఫైల్ ఏంటి, వాళ్ళు అనుకుంటున్న కోర్స్ ఏంటి, అది చదవగలుగుతారా లేదా. ఇది జనరల్గా చాలా కన్సల్టెన్సీలో పట్టించుకోరు. నువ్వు బీటెక్ మెకానికల్ అయింది, డేటా సైన్స్ చేస్తావా, ఓకే గో. సో దిస్ ఇస్ నాట్ పెట్ ఎగ్జాక్ట్లీ విదేశ్ కన్సల్టెన్సీస్. విదేశ్లో ఏంటంటే యాక్చువల్గా కంపల్సరీ వాళ్ళకు ఉన్న ఎలిజిబిలిటీ, వాళ్ళు చదవగలుగుతారా, దానికి చదవగలుగుతానికి కాన్ఫిడెన్స్ ఏంటి, వాట్ ఆర్ ద బేసెస్. ఇప్పుడు ఆ ఫీల్డ్ ఏదో బాగుంది, ఏఐ బాగుంది అని చెప్పి అందరూ ఏ చేయడం కాకుండా మన ఫీల్డ్లో కూడా అవకాశాలు ఉండి ఒకవేళ వీళ్ళకున్న పర్సంటేజ్ ప్రకారం వీళ్ళ ఆ లెవెల్కి వెళ్ళగలుగుతారా, దాన్ని కూడా ఫస్ట్ అనాలిసిస్ చేస్తాం. రెండో థింగ్ వచ్చేప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ కేపబిలిటీ, అంటే బేసిక్గా ఆ డబ్బులు వాళ్ళు పెట్టగలుగుతారా, ఒకవేళ పెట్టగలిగితే ఓకే, లేకపోతే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్స్ ఏమైనా దొరుకుతుందా. సో మేము యాక్చువల్గా చాలా బ్యాంక్స్ తోటి అఫీషియల్గా వర్క్ చేస్తున్నాము, 8 నేషనలైజ్ బ్యాంక్స్తో వర్క్ చేస్తున్నాము. కాబట్టి మాకు ఎడ్యుకేషన్ లోన్స్ కూడా అన్సెక్యూర్డ్ లోన్స్ జర్మనీకి వస్తున్నాయి, కాబట్టి అక్కడ కూడా అది ఇబ్బంది లేదు. తర్వాత మూడో థింగ్ వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళకి ఈ రెండింటి తర్వాత అప్లికేషన్స్ చేసి అడ్మిషన్స్ తెప్పేయడం, ఇది యాక్చువల్గా చాలా ఆర్టిస్టిక్ వర్క్ ఐ వుడ్ సే. ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఒక ప్రొఫైల్ వచ్చినప్పుడు ఆ ప్రొఫైల్కి యాక్చువల్గా చాలామంది ఏంటంటే TU9s అంటారు. TU9s అంటే టాప్ అని కూడా కాదు, యాక్చువల్గా టెక్నికల్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, మీదైతే ఫాక్స్లేస్ అండ్ హాక్స్లేస్ ఉంటాయి. వాస్తవానికి తేడా ఏంటంటే టెక్నికల్ యూనివర్సిటీస్ హ్యాస్ రీసెర్చ్, వెరస్ ఫాక్స్లే అండ్ హాక్స్లేస్ ఆర్ ఇండస్ట్రీ ఓరియంటెడ్ అప్లైడ్ సైన్సెస్ యూనివర్సిటీస్. సో చాలామందికి తెలియక నాకు TUSలోనే కావాలి, TU Dresdenలోనే కావాలని అడుగుతారు. బట్ రియాలిటీ ఏంటంటే వీ విల్ లెట్ దెమ్ నో దట్ విచ్ ఈస్ బెటర్ ఫర్ దెమ్. దాని ప్రకారంగా వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారంగా చూసుకుని మనం ఫిల్టర్ చేసి విల్ డూ ద అప్లికేషన్స్. సో ఇక్కడ అడ్మిషన్ వచ్చేస్తుంది. అడ్మిషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేప్పుడు వీసా. ఈ వీసాకి అపాయింట్మెంట్ సిస్టమ్ కూడా అంత ఈజీగా లేదు, బికాస్ ఇప్పుడున్న కాంపిటేటివ్ దాంట్లో ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆస్పైరింగ్ ఆర్ మోర్.
కాబట్టి ఇప్పుడు కొద్ది కాంపిటీషన్ అయితే ఉంది వాస్తవం. సో ఇక్కడ విదేశ్ కౌన్సిల్ ఏంటంటే మనం బిఫోర్ హ్యాండ్ వీళ్ళకి ఏ సిచ్యువేషన్లో వీళ్ళకి స్లాట్ బుక్ చేయడము ఇలాంటివన్నీ కూడా స్ట్రాటజిక్గా చేయాలి. సో అది చేయడము. ఆ తర్వాత వీసాకు పంపించేటప్పుడు ఇంటర్వ్యూలో అయితే లక్కీగా ఏమీ లేదు. సో డాక్యుమెంట్స్ మనం కాన్సులేట్లో సబ్మిట్ చేస్తాము, చక్కగా పాస్పోర్ట్లో స్టాంప్ అయ్యి ఇంటికి వస్తుంది. ఇప్పుడు అమెరికా లాగా అక్కడికి వెళ్తే ఆ ఒక్క నిమిషంలో మన మొహం నచ్చితే ఇస్తాడు, లేకపోతే లేదు, ఇలాంటి బాధలు ఏవి లేవు. ఏ టు జెడ్ అంతా మీరు చూసుకుంటారు. 100% వీసా సక్సెస్ రేట్ తోటి పంపిస్తాం. అదే అంటున్నా, వెళ్ళాలి అనుకున్నవాడు మీకు ఒక కాల్ చేస్తే చాలు, ఏ టు జెడ్ మీరే చూసుకుంటారు. ఎందుకంటే జర్మనీకి వీసా ఇప్పుడు టచ్ వుడ్ 100% సక్సెస్ రేట్ ఉందండి మాకు. 100%. ఇప్పుడు మేము చేసిన ప్రొఫైల్ ఎప్పుడు రిజెక్ట్ కాలేదు జర్మనీకి. దానికి కారణం ఏంటంటే లైక్ ఇట్ ఇస్ వెరీ సిస్టమాటిక్ వర్క్. దాంట్లో ఏదైనా తేడా ఉంటే మేమే ఆ ఫైల్ని అక్కడ ఆపేసి దానికి బదులుగా వేరే ఆల్టర్నేటివ్ చెప్పడం ఇట్లాంటివి చూస్తాం. సో దట్ ఏంటంటే మాకు ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ రేట్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు స్టూడెంట్ మా దగ్గర ఇంత ట్రస్ట్తో చేసి ఇవన్నీ చేసి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డెలివర్ దట్, అండ్ దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ కమిటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి.